హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి యొక్క బ్యానర్ వార్తలన్నీ మనం ఒకసారి కూలంకుషంగా చర్చించుకుందాం. అయితే ఈ లిఫ్టర్ల జోర్లు అంటే మనకు మూడవ కాంస్య పథకం వచ్చిందండి. ఈ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరొక పథకం వచ్చింది. దాని గురించి హెడ్‌లైన్స్‌గా ఏశారు. పథకంలో జ్ఞానేశ్వరి సంతోషం అంటూ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతూ ఉంది. సోమవారం జ్ఞానేశ్వరి యాదవ్ 53 కేజీల రజతం సాధించగా, బిందు రాణి 58 కిలోల కాంస్యాన్ని దక్కించుకుంది. అంతకుముందు పురుషులు 65 కేజీల విభాగంలో రాజా ముత్తు పాండే కూడా రజతంలో నెగ్గారు అంటూ ఒక వార్తని రాశారు. ఇంపార్టెంట్ అయినటువంటి విషయమే. చాలా ఆనందం పంచుకోవాల్సినటువంటి విషయమే. అయితే ఈ చిన్న చిన్న దేశాలు కొన్ని వందల పథకాలు సాధిస్తా ఉంటే మన భారత్ మాత్రం ఇంత పెద్ద దేశంలో చాలా తక్కువ పథకాలు ఎందుకు సాధిస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎట్టకేలకు మూడో పథకం కూడా వచ్చింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఈ నీట్ లీకేజీ పేపర్ విషయం గురించి మళ్ళీ నిన్న చట్టసభలలో లోక్సభలో జరిగిన ఇప్పుడు లోక్సభలు జరుగుతూ ఉన్నాయి కదా అండి. దాని గురించి నిన్న పట్టుబట్టారు. దాని గురించి ఇంపార్టెంట్ అయినటువంటి వార్త రాశారు. చర్చకు ప్రభుత్వం పట్టు, క్షమాపణకు విపక్షం పట్టు అంటూ ఒక వార్త రాశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లు పెట్టినటువంటి ప్రభుత్వం అంటూ ఒక వార్త ఉంది. 2024 చట్టం కఠినం చేసేందుకు ప్రతిపాదన, చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససేమిరా, పోలీసుల తీరుపై ముక్తఖండంతో నిరసన, విద్యార్థులకు ప్రధాన క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ ఇంకొక వార్తను మనం చూడొచ్చు. ఈ నీట్ పరీక్షలో లీకేజీ పేపర్ విషయం గురించి ఆ, లోక్సభలో ఒక పెద్ద దుమారం మళ్ళీ రేగుతూ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామండి. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించే విధంగా 2020 నాటి చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వంలో సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటలు చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేపట్టినప్పుడు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై సమగ్రంగా చర్చలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశారు. సభలకు స్తంభింపజేశారు. విద్యార్థుల లోకానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, వారిపై పోలీసులు దాష్టికానికి గాను హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రకటన చేయాలని అవి గట్టిగానే పట్టుబట్టారు. ఈ పరిస్థితుల మధ్య పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతి నివారణ చట్ట బిల్లు 2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఈ నీట్ ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో చాలా పెద్ద దుమారం రేగింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రిజైన్ చేసినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అయితే మళ్ళీ ఇప్పుడు లోక్సభలో పెద్ద దుమారమే రేగిందండి. దాని గురించి వార్తని ఈరోజు వేశారు. అయితే ఇంకొక విషయం అండి, తిరుపతిలో 90,000 ఓట్లు గల్లంతు తీసేశారు అని చెప్పి ఈరోజు ఈనాడులో ఒక వార్తను రాశారండి. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. ఆ రోజుల్లో వైసీపీ వాళ్ళు మా ఓట్లు వేరే ఉన్నాయి, మా ఓట్లు వేరే ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అవన్నీ దొంగ ఓట్లే తీసేశారు అని చెప్పి ఈరోజు ఈనాడులో కూడా ఒక వార్తని రాశారండి. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. తిరుపతిలోనే 90,000 ఓట్లు తొలగించాల్సినటువంటి ఓట్ల లెక్క ఇది. 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లోనే లేరు. వైకాపా హయాంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చారని ఆ పార్టీ నాయకులు, కడప, కర్నూలు, పాణ్యం, చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ లో వంటి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి అంటూ ఒక వార్తని రాశారండి. పోతే లోపలికి వెళ్ళి చూద్దాం. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో ఏకంగా 90,000కు పైగా ఓట్లను తొలగించాల్సినటువంటి ఈ సరళిలో బయటపడ్డాయి. అందులో 57,000 మందికి పైగా శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. కాగా 20,000 మందికి పైగా ఆ చిరునామాల్లోనే లేరు, వివరాలు లభ్యం కాని వారు. మరో 6,000 మందికి పైగా వ్యక్తులు రెండోసి ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లు ఉండగా 90,882 అంటే 30.77% ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలోకి ఎన్నికల సంఘం చేర్చింది. దీన్ని బట్టి ఇక్కడ దాదాపు 3వ వంతు నకిలీ ఓట్లను స్పష్టం చేసింది. వైకాపా హయాంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ ఆ పార్టీ నేతలు ప్రధానంగా తిరుపతి శాసనసభ పరిధిలో ఖచ్చిత చిరునామాలు, వ్యక్తిగత పేర్లు, భారీ ఓట్లను చేర్చారు.
నకిలీ ఓటర్లు ఐడి కార్డులు తయారు చేయించారు, దొంగ ఓటర్లను రప్పించి ఓట్లు వేయించారు. ఆ వ్యవహారంలో ఇప్పుడు సరలో బట్టబయలైంది. ఈ నియోజకవర్గ పరిధిలో తొలగించాల్సినటువంటి జాబితాలో ఇంత అసాధారణ స్థాయిని ఓట్లు ఉండడం ఇదే మొదటిసారి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. తిరుపతి నియోజకవర్గంలో అప్పట్లో మనం సోషల్ మీడియాలో చూసామండి. వైకాపా హయాంలో చాలా మంది దొంగ ఓటర్లు బయట నుంచి వచ్చారు. వాళ్ళు చదువుకున్న పేర్లు, వాళ్ళ తండ్రి పేర్లు, ఆ చిరునామాలు కూడా చెప్పేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఈ సర్ర అనేటువంటి పేరుతో మనకు ఓట్లు జాబితాలు జరుగుతున్నాయి కదా అండి. దాంట్లో 57,000 మంది పైగా ఈ తిరుపతి కాన్స్టిట్యున్సీలో తీసేశారంట. దాని గురించి రాశారు. మొత్తానికి తిరుపతి పార్లమెంట్ లోనే 90,000 మందికి తీసేశారు అని చెప్పి ఒక వార్తని రాశారు. అయితే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అండి. తమ్మినేని తనయుడు నాకు హైకోర్టులో ఎదురు దెబ్బ అంటూ ఒక వార్త ఉంది. అంటే తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకరు. ఆయన దొంగ సారీ ఆరోపణలు ఉన్నాయి కదా అండి భూ కబ్జా కేసులో. దాని గురించి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందంట. దాని గురించి రాశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. తమ్మినేని తనయుడు నాగ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ. ఫోర్జరీ ఫైళ్లలో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు నుంచి రక్షణ నివారణ. ఇదే కేసులో సీతారాంకు ఆయన భార్య వాణికి బెయిల్. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశం అంటూ ఒక వార్తని చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై నమోదైనటువంటి కేసులో వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుండి రక్షణ కల్పించే చర్చలని, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన చేసినటువంటి అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చింది. నాగ్ దాఖలు చేసినటువంటి అనుబంధ పిటిషన్ కొట్టేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం అంటే A6, ఆయన భార్య వాణిశ్రీ A7 కి తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయొద్దని దర్యాప్తుకు అధికారులు సూచించింది. ఈ నెల 29 ఉదయం 10 గంటలకు ఐఓ ముందు హాజరవ్వాలని సీతారాంను ఆదేశించింది. ఐఓ కోరినప్పుడల్లా విచారణకు హాజరవుతూనే ఉండాలని, దర్యాప్తునకు సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వాణిశ్రీ విచారణ విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని ఐఓకు సూచించింది. ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది. పూర్తి వివరాలు కౌంటర్ వేయాలని పోలీసులకు సూచించింది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చండి. ఈ కేసులో మాత్రం అతని భార్యకి తమ్మినేని సీతారాం గారికి బెయిల్ వచ్చింది, ఇతనికి బెయిల్ రాలేదు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఒక యజమాని బతుకుండగానే ఆయన పేద మరణ ధృవీకరణ పత్రాన్ని చేసి వీళ్ళ పేరు మీదకి రాసేసుకున్నారు అని చెప్పి ఒక ఆరోపణలు వచ్చాయి కదండి. దాని గురించి ఈరోజు ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఇంకొక వార్త అండి. స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో గృహప్రవేశాలు ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం. చొరవ తీసుకుంటేనే ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల కలలు సహకారం అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చండి. ఇక్కడ వేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. రాష్ట్రంలో 9 నగరాల్లో అసంపూర్తి నిలిచిపోయినటువంటి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిలో పూర్తి చేసే వేల మంది గృహ వసతితో పాటు ప్రభుత్వానికి ఆదాయంగా రానుంది. ప్లాట్ల కొనుగోలులో పెద్ద సంఖ్యలో ప్రజలు సిద్ధంగా ఉన్న ముందడుగు పడట్లేదు. కొన్ని చోట్ల 85% నుంచి 95% పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకొన్ని చోట్ల 20% కూడా పనులు పూర్తిగా లేదు. వైకాపా ప్రభుత్వంలో పలు నగరాలలో ఏఎంజీసీ స్మార్ట్ టౌన్షిప్ పేర్లతో లేఅవుట్లను అభివృద్ధి చేస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. 5 ఏళ్లలో ఒక్క టౌన్షిప్ పనులు పూర్తి కాలేదు. కుటుంబ ప్రభుత్వం వీటిని ఎన్టీఆర్ స్మార్ట్ షిప్ పేర్లతో పేరు మార్చింది. పనులు పూర్తిగా లబ్ధిదారుల ప్లాట్లు కేటాయించి జరగలేదు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. సెకండ్ పేజీలోకి వెళ్దామండి. సెకండ్ పేజీలో వార్తలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. సెకండ్ పేజీలో ఎక్కువగా కంటిన్యూషన్ వార్తలే ఉన్నాయండి. కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ అయిన వార్త ఉంది. దీన్ని చెప్పుకొని ఒకసారి మనం సాక్షికి కూడా వెళ్దాం. డిఎస్సి ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి లోకేష్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని చూడొచ్చు.
కాకపోతే నిన్న ఒక కొత్త వాదన తీసుకొచ్చారండి. నీట్ ప్రశ్నాపత్ర లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ నిన్న మన రిజైన్ చేశారు కదా, కేంద్ర విద్యాశాఖ మంత్రి. అది ఆ నీట్ లీక్ పేపర్లు అయినందువల్ల ఇక్కడ కూడా డిఎస్సి కూడా అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపణ చేస్తుంది కదా. ఆ ఆరోపణ మీద ఆ, విద్యాశాఖ మంత్రి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా రిజైన్ చేయాలి అని చెప్పి వాళ్ళకు వాదన తీసుకొచ్చారు. అలాగే సాక్షిలో కూడా రాశారు, సోషల్ మీడియాలో కూడా గందరగోళం అవుతా ఉంది. దాని గురించి ఆ డిఎస్సి ఆరోపణలపై జగన్ తో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ లోకేష్ గారు మాట్లాడినటువంటి దాని గురించి ఈ రోజు ఈనాడు పేపర్ లో రాశారు. కాకపోతే కొత్త వాదన అండి. కానీ అక్కడ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న విషయం అందరికీ బహిరంగంగా తెలిసినటువంటి విషయమే. అది ఆరోపణ కాదు, బట్టబయలైనటువంటి విషయం. పట్టుకున్నారు, కొంతమందిని సోషల్ మీడియాలో కూడా గందరగోళంగా జరిగింది, అవన్నీ మనకు తెలిసిన విషయం. కానీ డిఎస్సిలో ఎక్కడ జరిగిందో ఎక్కడ తెలియటం లేదు. కాకపోతే వీళ్ళు కొత్త వాదన తీసుకొచ్చారు. సో లోపలికి వెళ్దాం. వైకాపా లిక్కర్లు భూ కుంభకోణం పైన చర్చిద్దాం. కృష్ణా జిల్లా తెదేపా కార్యకర్త సమావేశంలో మంత్రి నారా లోకేష్ అంటూ ఒక వార్తని తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి డిఎస్సి పై గొడ్డల పార్టీ అధినేత జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలపై ఆయనతో నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వైకాపా హయాంలో జరిగినటువంటి మద్యం భూ కుంభకోణం పైన జగన్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని లోకేష్ సవాల్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడులో తెదేపా శ్రేణులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి మన చరిత్ర తెలుగుదేశం అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి సంక్షేమంలో తెదేపా సిద్ధమైతే బూతులు విధ్వంసం గొడ్డల పార్టీ విధానం అని 150 రోజుల్లో రికార్డు స్థాయిలో డిఎస్సి విధానం విజయవంతంగా నిర్వహిస్తే 150 కేసులు వేసినటువంటి జగన్ వర్గం అడ్డుకోవాలని సూచించింది. వాళ్ళు చేసినటువంటి కేసులను కోర్టు కొట్టేసింది. మన శుద్ధి ఇది నిదర్శనం అంటూ లోకేష్ గారు మాట్లాడినటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చారు. పోతే ఇంకొక విషయం అండి. రామకుప్పంలో నారా భువనేశ్వరి గారు విస్తృత పర్యటన చేస్తున్నారంట. దాని గురించి ఒక వార్త ఉందండి. పోతే ఇంకొక వార్త కదా. అలాగే విద్యార్థిని జెస్సీ ఉంది కదా అండి, ఈ శాటిలైట్ కి మనకు ఎంపిక అయినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయిని పిలిచి సన్మానించినటువంటి విషయాన్ని గురించి కూడా ఇక్కడ వేశారు. అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలు. ఏపీ అభివృద్ధి చేస్తున్నటువంటి స్పేస్ సిటీ క్లస్టర్లతో అంతరిక్ష రంగానికి సంబంధించిన అనేక అవకాశాలు ఉన్నాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మిషన్ శక్తి శాట్ కి ఎంపికైనటువంటి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ మిషన్ శక్తి శాట్ డైరెక్షన్ ఉండవల్లిలో నివాసంలోకి మంత్రి నారా లోకేష్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిషన్ శక్తి శాటిలైట్ ఎంపిక రాష్ట్రానికి జెస్సీ గర్వకారణంగా నిలిచారని అభినందించారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. ఇది కంటిన్యూషన్ వార్త అండి, దాని గురించి రాశారు. తర్వాత ఇంకొక వార్త ఉందండి. అరుణాచలం మోక్ష మార్గంలో చిక్కుకుపోయిన మహిళ వెంటనే బయటకు లాగిన కాపాడినటువంటి భక్తులు అని మనకి ఇంకొక వార్త కూడా చూసామండి. అరుణాచలంలో అక్కడ ఒక ఇరుకు సొందు ఉంటది, దాంట్లో నుంచి దాటుకొని వస్తే అదే మోక్షం అని చెప్పి అక్కడ ఒకటి ఉంటది కదండి, అది తెలిసినటువంటి విషయమే. మన ఒక అతను చనిపోయాడు దాంట్లో అని కూడా వార్తలు చూసాం. అయితే ఒక అమ్మాయి కూడా ఇక్కడ ఒక మహిళ కూడా ఇరుక్కుపోయిందంట, దాని గురించి వార్త రాశారు. అరుణాచలం మోక్ష మార్గంలో చిక్కుకుపోయిన మహిళ వెంటనే బయటకు లాగి కాపాడినటువంటి భక్తులు అంటూ ఒక వార్త చూశారు. తిరువన్నామలై అరుణేశ్వర స్వామి ఆలయగిరి ప్రదక్షిణగిరి మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లారు గృహంలో అంటే మోక్ష మార్గంలో సోమవారం భక్తులలో ఇరుక్కుపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆమె అందులో చిక్కుకుపోయి ఉండడాన్ని కేసు వేసి కూడా వెంటనే అడుక్కున్న భక్తులు ఆమెను బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. సో ఇదండి ఈనాడులో. ఒక్కసారి సాక్షి గురించి కూడా ఒకసారి క్లుప్తంగా చూద్దాం ఏమున్నాయో. సో సాక్షిలో కూడా ఈ రోజు ఈనాడులో ఉన్న కంటిన్యూషన్ వార్తలు చాలా ఉన్నాయండి. కాకపోతే డిఎస్సి పై మళ్ళీ సాక్షిలో రాశారు. లోక్సభలో పేపర్ లీకేజ్ బిల్లు అంటే నీట్ పేపర్ లీకేజ్ బిల్లుపై విపక్షాలు చేస్తున్నటువంటి దాని గురించి ఇక్కడ వేశారు. పోతే ఇక్కడ ఇంకొక వార్త ఉందండి. డిఎస్సి అక్రమాలపై విచారణ, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి అంటూ
హైకోర్టు రాసినటువంటి ఇచ్చేసినటువంటి అన్ని ఫేక్ వార్తలను ఇక్కడ రాశారు. రాష్ట్రం మొత్తానికి హైకోర్టు ఆదేశం. జుడో నకిలీ క్రీడా ధృవపత్రాల పత్రాలపై ఫిల్ 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు ఇవే తప్పుడు పత్రాలతో డిఎస్సిలోను ఉద్యోగాలు, ఇదే పెద్ద కుంభకోణం. దీని వెనుక కుట్ర కోణం ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాలని పిటిషన్ వేశారంటండి. దాని గురించి ఈరోజు ఒక వార్తని రాశారు. పోతే ఇక్కడ మద్యం అక్రమ కేసులో బెయిల్ అంట. మద్యం అక్రమ కేసులో విశ్రాంతి అధికారి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ సిట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టుకు సోమవారం బెయిల్ మంజూరు చేసిందంట అండి. దాని గురించి ఒక వార్త రాశారు. పోతే జన సమీకరణకని బాధ్యత సచివాలయ ఉద్యోగులదే అంటూ ఒక వార్త ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఆగస్టు 1 జరుగుతున్నటువంటి ప్రధాని మోడీ బహిరంగ సభకు ప్రజలు తరలించే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నెత్తిన పెట్టింది అంటూ ఏదో రాశారండి. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న ఓపెన్ చేస్తున్నారండి. భారీ సందర్భంతో దానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాని గురించి ఇట్లా రాయాల్సింది పోయి ఇలా రాశారు. పోతే ఇది బాబు చిట్ట ఆస్తులు, తన ఆస్తులు 930 కోట్లు, క్రిమినల్ కేసులు 19 అంటూ వీళ్ళ స్టైల్లో ఒక వార్త రాశారండి. చూద్దాం. చంద్రబాబుపై 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు కింద అభియోగాలు, ఐపీసీ 307 కింద 2 హత్యాయత్న కేసులు, 10 నేరపూరిత కుట్ర కేసులు, ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజాగా నివేదిక వెల్లడి. అత్యధికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు అంటూ ఒక వార్తని రాశారంట అండి. ఐడిఆర్ సంస్థ ఏదో ఇచ్చిందంట. అలాగే ఇటీవల చంద్రబాబుతో దిగిన ఫోటో దిగిన అంటే మన తల్లికి వందనం పథకం వచ్చింది కదా అండి. ఆ అమ్మాయి నిన్న ఉరి వేసుకొని ఏదో చనిపోయారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది. అది నేను చూశాను, అందరినీ చూసుంటాం. ఆ అమ్మాయి నిన్న ఉరేసుకొని చనిపోయింది. అమ్మ క్షమించండి. గిరిజన విద్యార్థి శివాని ఆత్మహత్య. ఇటీవల మెగా పేటీఎంలో ఆ బాలికలతో సెల్ఫీ తీసుకున్నటువంటి చంద్రబాబు అందరి మన్నములు పొందినటువంటి బాలిక ఆకస్మిక మరణంతో చాలా కలకలం రేపినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ రాశారు. పోతే అప్పులు ఊబిలో ఆంధ్ర రైతులు, వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే 2వ స్థానానికి ఏపీ అంటూ ఒక వార్త రాశారండి మన సాక్షిలో. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పు 2,69,415 కోట్లు. లోక్సభలో వెల్లడించినటువంటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చిన్నకారు రైతుల రుణాలకు మాఫీ చేసే ప్రతిపాదనే లేదని స్పష్టీకరణ అంటూ రాశారండి. పోతే చావనైనా చస్తా భూములు ఇవ్వమంటూ సిఆర్డీఏ అధికారులు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు అంటూ ఒక వార్తని చూశారండి. ఈ 2వ విడత రాజధాని రైతుల భూ సమీకరణ గురించి ఒక వార్తని రాశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేదే లేదని, రైతులను ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తుందని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా వేధించినా చావనైనా చస్తావు కానీ తన భూములు ఇవ్వమా అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చారు. అలాగే భారత వెయిట్ లిఫ్టర్ కు 3 పథకాలు అంటూ ఇక్కడ ఇచ్చారండి. సో ఇదండి సాక్షిలో, ఏం లేదు. దీని గురించి కంటిన్యూషన్ వార్తలు ఉన్నాయి. అలాగే వీళ్ళ స్టైల్లో మెగా డిఎస్సి మీద రాశారు. ఆ వార్తలు తప్ప వేరే ఏం లేవు. సో థ్యాంక్ యూ అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.